అంటే 3 పార్టీలు, కానీ అక్కడ మాత్రం 3 జెండాలు 7 గ్రూపులుగా పరిస్థితి మారిందట. 3 వర్గాల పోరుతో అక్కడి టీడీపీ రాజకీయం తీన్మార్ దరువేస్తోందంటున్నారు. ఇక తామేమన్నా తక్కువ తిన్నామా అన్నట్లు జనసేనలో కూడా 3 ముక్కలాట నడుస్తోందంటున్నారు. అయితే అంతగా బలం లేని బీజేపీలో గ్రూపులు కట్టేంత సీన్ కనిపించట్లేదని టాక్. దీంతో కాషాయి పార్టీ సింగిల్ గ్రూప్ గానే సాగుతోందని సమాచారం. అయితే కూటమి లీడర్ల కుమ్ములాటలతో క్యాడర్ పరేషాన్ అవుతున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా గ్రూపు గోవిందయ్యలు? అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కూటమి పార్టీలు అంతర్గత పోరుతో కుస్తీ పడుతున్నాయని లోకల్ టాక్. 3 పార్టీల్లోనూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు 3 ముక్కలాట కారణమైందంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలో ఇదే పరిస్థితి ఉండగా కూటమి అధికారంలోకి వచ్చాక వర్గ విభేదాలు మరింత ముదిరాయని చెప్తున్నారు. ఎన్నికల్లో మదనపల్లి టికెట్ కోసం పోటీ పడ్డ టీడీపీ నేతల మధ్య వర్గపోరు ఇప్పుడు మరింత ముదిరిందని చెప్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో మదనపల్లి నుంచి టీడీపీ టికెట్ ను పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆశించారు. అయితే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు టీడీపీ హైకమాండ్ టికెట్ కేటాయించింది. మరోవైపు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న శ్రీరామ్ చిన్నబాబు కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన చిన్నబాబు, అత్యధికంగా ఓట్లు ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన షాజహాన్ బాషాల్లో షాజహాన్ వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆ ఎన్నికల్లో షాజహాన్ కు రమేష్, శ్రీరామ్ చిన్నబాబు ఏమాత్రం సహకరించలేదని చెబుతారు. అయితే వాళ్లే ఇప్పుడు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తుండటంతో సైకిల్ పార్టీలో 3 ముక్కలాట కొనసాగుతుందని కేడర్ వాపోతుందట. పొత్తులో భాగంగా జనసేనకు మదనపల్లి స్థానాన్ని కేటాయిస్తారని బోలెడు ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నేతలు భంగపడ్డారు. జనసేన రాయలసీమ కో కన్వీనర్ గా ఉన్న రామ్దాస్ చౌదరి పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి నిరాశకు గురయ్యారు. మరోవైపు జనసేన నేత మైఫోర్స్ మహేష్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానిగా టికెట్ ను ఆశించిన చుక్కెదురైంది. ఇక బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలుగా దారం అనిత కూడా జనసేన టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి సీటు దక్కడం, ఆ పార్టీ అభ్యర్థిగా షాజహాన్ పోటీ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే షాజహాన్ గెలుపు కోసం జనసేన నేతలు రామ్దాస్ చౌదరి, మహేష్ పని చేయలేదంటారు. అనిత మాత్రం షాజహాన్ కు మద్దతిచ్చారు. అప్పటి నుంచి మదనపల్లి జనసేనలో కూడా 3 ముక్కలాట నడుస్తోందట. 3 గ్రూపులు 6 గొడవలతో టీడీపీ, జనసేన సతమతమవుతుంటే బీజేపీ మాత్రం సైలెన్స్ ప్లీజ్ అంటోందట. గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ గెలుపు కోసం సహకరించారు. అయితే ఎన్నికల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ గా లేరని సమాచారం. మదనపల్లి నియోజకవర్గంలో బీజేపీ నేతల హడావిడి ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు సమన్వయంతో సాగుతుంటే మదనపల్లిలో మాత్రం 3 పార్టీలు 7 గ్రూపులుగా కూటమి రాజకీయం కొనసాగడంపై కార్యకర్తల్లో చర్చ జరుగుతోందట. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా దూకుడుగానే వ్యవహరిస్తున్న కూటమి పార్టీల్లోని అన్ని వర్గాలు ఆయనతో కలిసి రాని పరిస్థితి నెలకొందంటున్నారు. సొంత పార్టీలోనే కాకుండా మిత్రపక్షాల్లోని గ్రూపులు కూడా షాజహాన్ కు శత్రువర్గంగా పనిచేస్తుండడం, గొడవలతో చీటికి మాటికి రోడ్డెక్కుతుండటంతో కూటమి పెద్దలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఎమ్మెల్యే షాజహాన్ కు టీడీపీ నేతలు రమేష్, శ్రీరామ్ చిన్నబాబు, జనసేనకు చెందిన రామ్దాస్ చౌదరి, మైఫోర్స్ మహేష్ సహకరించకపోగా కత్తులు దూస్తున్నారని టాక్. ఈ గ్రూపుల గొడవలతో తరచూ ఏదో ఒక వివాదం తలెత్తి కూటమిలో కుంపటి రాజేస్తుందని చెప్తున్నారు. మైనింగ్ వ్యవహారాలు, భూ వివాదాల విషయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేసుకునేదాకా వెళ్తున్నారట. దీంతో కూటమిలోని విభేదాలు రోడ్డెక్కుతున్నాయి. 3 పార్టీల పెద్దలు సర్ది చెప్పినా ఈ గొడవలు సద్దుమరగడం లేదంటున్నారు. లీడర్ల తీరుతో క్యాడర్ బెంబేలెత్తిపోతున్నారు. వర్గపోరు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఈ సీటును పళ్లెంలో పెట్టి వైసీపీకి అప్పగించాల్సి వస్తుందని కూటమి క్యాడర్ వాపోతున్నారట.